3 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంట్ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటుతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈరోజు మొట్టమొదటిసారి కరీంనగర్ పార్లమెంటు మరియు పెద్దపల్లి పార్లమెంటు యొక్క ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూలం కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2001లో సింహగర్జన పేరుతోటి ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము సింహగర్జన కార్యక్రమం చేస్తాం. అది మా సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏ సమావేశం ఏర్పాటు చేసినా ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈసారి కూడా తొలి సభ కరీంనగర్లో ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్లో మా యొక్క ఎన్నికల ప్రారంభంగా సమావేశం స్టార్ట్ చేసుకుంటాం ఆ రోజు. దాని తర్వాత అక్కడ నుంచి మిగతా కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి మొదటి సమావేశమే సుమారు 1,25,000 పైచీలకు జనాలతోటి మేము మొత్తం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అక్కడి నుంచే మేము శంకారం చేస్తాం. కాబట్టి డెఫినెట్గా మాకు ఆ సెంటిమెంట్ మాకు ఫలిస్తుంది. కాబట్టి మేము కరీంనగర్ మరియు పెద్దపల్లి ఈజీగా గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా క్యాడర్ అంతా కూడా మేము ఇష్టంగా కష్టంగా పనిచేసి కాదు, కసిగా పనిచేస్తాం. ఈసారి మా యొక్క పార్టీకి పూర్వ వైభవం రావాలంటే మేము కార్యకర్తలంతా నాయకులంగా కసిగా పనిచేస్తాం. ఎందుకంటే ఆ సెగ్మెంట్లో ముగ్గురం మేము గెలిచాం. సో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరికి మాకు మెరుగైన ఫలితాలు వచ్చినాయి. మొన్న కూడా సుమారు 5,000 పైచీలకు మెజార్టీ మాకు వచ్చింది. సో ఈ యొక్క 3 నెలల కాంగ్రెస్ పరిపాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ గారు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి పెద్దపల్లి మరియు కరీంనగర్ ఈ 2 కాన్స్టిట్యూన్సీలుగా డెఫినెట్గా 2014 ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ పునరావృతమని చెప్పి ఆశాపడుతుంది. కాబట్టి ఇవాళ నుంచి మేము మా కార్యకర్తల నాయకులు అందడంగా చాలా ఇష్టంగా కష్టంగా